హలో ఎవ్రీవన్. ఈ రోజే మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది నాగార్జున host గా. సో 14 కంటెస్టెంట్స్ వచ్చారు. ఈసారి స్పెషల్ ఏంటంటే 7 పేర్స్ గా ఈ 14 మందిని లోపలికి పంపించడం జరిగింది. సో 14 మంది ఎవరంటే యష్మి గౌడ. సో యష్మి గౌడ ఒక సీరియల్ ఆర్టిస్ట్. తర్వాత నిఖిల్ మల్లియకల్, ఇతను కూడా సీరియల్లో యాక్ట్ చేస్తాడు మా టీవీ. పెళ్లి చూపులు విష్ణు థర్డ్ కంటెస్టెంట్స్. అతను రామన్న యూత్ అనే మూవీని డైరెక్ట్ చేశాడు అండ్ తన యాక్చువల్ నేమ్ వచ్చేసి అభయ్ నవీన్. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి ప్రేరణ కంబం, ఈమె కూడా సీరియల్ ఆర్టిస్ట్ మా టీవీ. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి కొద్దిగా వెటరన్ అని చెప్పొచ్చు, కొంచెం మిడిల్ ఏజ్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన కంటెస్టెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య ఓం మనకు లాహిరిలో మూవీ హీరోగా పనిచేశాడు. దాని తర్వాత కొన్ని మూవీస్ చేశాడు, బట్ చాలా ఇయర్స్ సబాటికల్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చాడు అనిపిస్తుంది. సిక్స్త్ వచ్చేసి సోనియా కూడా ఆర్టిస్ట్. జార్జ్ రెడ్డి మూవీలో జార్జ్ రెడ్డి క్యారెక్టర్ కి సిస్టర్ గా చేసింది. తర్వాత సెవెంత్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క. యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ బెజవాడ బేబక్క గురించి నేను స్పెషల్ గా ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వనవసరం లేదు. ఎయిత్ పర్సన్, ప్రజెంట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఆర్జే శేఖర్ భాష. ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ జరుగుతుందో దాంట్లో రాజ్ తరుణ్ కోసం స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకొని ఇతను ప్రతి చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. శేఖర్ భాష, ఇతని యాక్చువల్ నేమ్ వచ్చేసి రాజశేఖర్. సో ఎవరన్నా మీరు పాత ఆదిత్య మ్యూజిక్ కానీ జెమినీ మ్యూజిక్ పాతది ఉండేది కదా, ఆదిత్య మ్యూజిక్, అది ఫాలో అయ్యే వాళ్ళకి రాజన్నయ్య అంటే ఈజీగా గుర్తుపడతారు అనమాట. ఇప్పుడు ఈయన యాక్టివిస్ట్, ఇట్లా కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాడు, కానీ ఓంకార్ అన్నయ్య ఉన్నప్పుడు రాజన్నయ్య కూడా ఆదిత్య మ్యూజిక్ లో ఉండేవాడు అనమాట. వాళ్ళ తర్వాత నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. సో కిరాక్ సీత ఎవరంటే బేబీ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేసింది. విలన్ అని చెప్పలేం కానీ హీరోయిన్ మీద, బేబీ క్యారెక్టర్ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించిన క్యారెక్టర్ ఈ సీత క్యారెక్టర్. 10th కంటెస్టెంట్ వచ్చి నాగమణికంఠ. సో నాగమణికంఠ కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉన్నాడు. ఇతని గురించి ఎక్కువ తెలియదు నాకు. షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, కొన్ని సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశాడని తెలుస్తుంది. అండ్ ఇతని ఏవి చూసుకుంటే చాలా లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ పడి డిప్రెషన్ నుంచి మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ కావడానికి వస్తున్నాడు అనిపిస్తుంది నాగమణికంఠ. 11th వచ్చేసి పృథ్వీరాజ్ కూడా మా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ నాగపంచమి సీరియల్లో యాక్ట్ చేశాడు ఇతను. 12th వచ్చి విష్ణుప్రియ భీమనేని. సో విష్ణుప్రియ భీమనేని ఒక యాంకర్ గా, హోస్ట్ గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. టీవీ సర్క్యూట్ ఫాలో అయ్యే వాళ్ళకి విష్ణుప్రియ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 13th కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. సో నైనిక అనసూరు, ఈ అమ్మాయి యాక్చువల్ గా ఫేమస్ ఫర్ డాన్సెస్. తను ఒక డాన్సర్ గా ఐడెంటిఫై చేసుకుంటుంది అండ్ ఒక యాక్టర్ గా. సో డాన్సింగ్ అండ్ యాక్టింగ్ ఈమె ప్యాషన్ అవ్వచ్చు. అండ్ ఈమె కూడా కొద్దిగా ఒక సర్ప్రైజింగ్ క్యాండిడేట్ ఆర్ సమ్మన్ టు లుక్ ఫార్వర్డ్ అన్నట్టు ఉందన్నమాట కంటెస్టెంట్ 13. 14th వచ్చేసి వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో ఫేమస్ అయిన నబీల్ అఫ్రీది. సో ఇతను కూడా ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. ఇతని వీడియోస్ అన్ని వరంగల్ డైరీస్ లో మనం చూడొచ్చు. సో ఇది ఈ 14 మెంబర్స్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. లాంచ్ ఎపిసోడ్ తీసుకుంటే సెలబ్రిటీస్ వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే సెలబ్రిటీస్, ఐ థింక్ ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు జరగలేదు. సెలబ్రిటీస్ ఈసారి 3 batches గా వచ్చారు. ఫస్ట్ వచ్చి రానా అండ్ నివేత వచ్చారు, నివేత థామస్. సో వాళ్ళ మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది 35, చిన్న కథ ఏం కాదు అనుకుంటా వాళ్ళ మూవీ నేమ్. ఆ మూవీని ప్రమోట్ చేస్తూ వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఒక గేమ్ ఏదో ఆడిచ్చారు కంటెస్టెంట్స్ తో. సెకండ్ వచ్చిన సెలబ్రిటీ టీమ్ ఆర్ పేరు ఎవరంటే నాని అండ్ ప్రియాంక అరుల్ మోహన్. వీళ్ళ లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం, ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. అండ్ నాని హౌస్ లోకి వెళ్ళడం జరిగింది ప్రియాంకతో కలిసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాగార్జున నానిని ఒక దగ్గర మేబీ నాగార్జున ట్రై టు పుల్ హిస్ లెగ్ అనుకుంటా. ఒక 4 weeks నువ్వు
హోస్టింగ్ చేస్తావా అని అడిగాడు. నానికి పాపం సీజన్ 2లో కౌశిక్ ఆర్మీ, కౌశల్ మంద ఆర్మీతో జరిగిన గొడవలు గుర్తొచ్చాయనుకుంటా, నన్ను మాత్రం వదిలేండి మహాప్రభు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి తప్పించుకున్నాడు. తర్వాత లాస్ట్ ఇంట్లోకి వెళ్ళిన పర్సన్ వచ్చేసి ఇతను రెగ్యులర్ గా ప్రతి సీజన్ లో మనం చూస్తుంటాము, క్లైమాక్స్ లో సీజన్ ఎండింగ్ వచ్చేటప్పటికి వస్తాడు, డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో అనిల్ రావిపూడి ఏంటంటే బిగ్ బాస్ ను చాలా అడరెంట్ గా ఫాలో అయ్యే ఒక ఫ్యాన్ అని చెప్పొచ్చు. లోపలికి వచ్చి ఇతను కూడా లాస్ట్, నేను మామూలుగా ఎవిక్షన్ టైంలో వస్తాను లాస్ట్ లో, బట్ ఈసారి ముందే వచ్చి ఒకరిని బయటికి తీసుకెళ్తాను, అందరూ ఒకరిని చూస్ చేసుకోండి అన్నారు. ఇక్కడ కంటెస్టెంట్స్ అందరూ మోరర్లెస్ 7 seasons అయిపోయింది, ఒక ఓటీటీ అయిపోయింది. ఈ 8 seasons చూసుకుంటే ఒక బేసిక్ లాజిక్ ఉంటుంది బిగ్ బాస్ మొత్తంలో. ఎవరన్నా హౌస్ మేట్స్ అందరూ కలిసి ఒకరిని టార్గెట్ చేస్తే అతను హీరో అయిపోతాడు. మనము కౌశల్ దాంట్లో ఇదే చూసాం సీజన్ 2లో. సో అలా ఈసారి సాయి మణికంఠను అందరూ కలిసి మాకు ఇతని హౌస్ లో వద్దని అవుట్ ఆఫ్ 14 5 members ఇతన్ని నామినేట్ చేయడం జరిగింది. అతను పాపం చాలా ఫీల్ అయిపోతూ ఎమోషనల్ గా బయటికి వెళ్తుంటే ఇది చిన్న ప్రాంక్ అని అనిల్ రావిపూడి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. సో కంటెస్టెంట్స్ అందరూ ఒకరిని టార్గెట్ చేస్తే మాత్రం వాళ్ళు హీరో అవుతారు, వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్ లేకుండా మీరే గెలిపించినట్టు అవుతారు. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, కొద్దిగా స్ట్రాటజీస్ ప్లాన్స్ ఇవి చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది సీజన్ 7 చూసుకునింటే శివాజీ ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో వచ్చిన మేబీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే నుంచే మా టీవీ బ్యాచ్ అని క్రియేట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఆ స్పా బ్యాచ్ ఉంది కదా, ప్రియాంక, శోభా శెట్టి అండ్ అమర్దీప్ చౌదరి, వీళ్ళ ముగ్గురిని కలిసి స్పా బ్యాచ్ అని చెప్పి మా టీవీ బ్యాచ్ అని, సీరియల్ బ్యాచ్ అని పేర్లు పెట్టి చేయడం జరిగింది. అట్లా చూసుకుంటే ఈసారి మోర్ దెన్ 3 members ఉన్నారు మా టీవీ సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు. నిఖిల్ కానీ, ప్రేరణ కానీ, ఫస్ట్ వచ్చిన అమ్మాయి యష్మి కానీ, వీళ్ళందరూ కూడా మా టీవీనే. ఇంకా పృథ్వీరాజ్ కానీ, వీళ్ళంతా ఏదో ఒక రకంగా మా టీవీతో అఫిలియేట్ అయిన వాళ్ళే. సో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే మీ ఈక్వేషన్ ఎట్లుందో తెలియదు, బట్ అందరినీ కలిపి ఒక బ్యాచ్ లాగా ఫామ్ చేస్తారు. మా టీవీ బ్యాచ్ అంటారు, లేదా సీరియల్ బ్యాచ్ అంటారు. మీరు టీం కట్టకపోయినా కూడా వీళ్ళంతా కలిసి గేమ్ ఆడుతున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు మనుషులను. ఇటువంటివి రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఇక్కడ ఎవరి గేమ్ కు వాడే కింగ్. సో మీరు కొద్దిగా కేర్ఫుల్ గా సీరియల్ బ్యాచ్ అనే ట్యాగ్ రాకుండా చూసుకోండి. అండ్ దిస్ ఇస్ ఇట్, ఫస్ట్ ఎపిసోడ్ ఇది మన లాంచ్ ఎపిసోడ్ గురించి. తర్వాత ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇది నథింగ్ రిలేటెడ్ టు బిగ్ బాస్, నేను శ్రీలీల గురించి చెప్దాం అనుకుంటున్నా. హీరోయిన్ శ్రీలీల లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే 6 movies 7 movies ఎవ్రీ మంత్ ఒక మూవీ రిలీజ్ అయింది అమ్మాయి. అటువంటి అమ్మాయి ఈ సీజన్కి వచ్చి మీరు శాస్త్రీ బాంబ్ వాడండి, ఎటువంటి నొప్పులైనా మటుమాయం అయిపోయాయని చెప్పింది. నేనమ్మ బిగ్ బాస్ చూస్తున్నా, ఏదో ఒక మూమెంట్ లో నువ్వు చెప్పినందుకైనా నేను శాస్త్రీ బాంబ్ కొంటాను, శాస్త్రి గారు నచ్చకపోయినా బామ్ అయితే నేను పూసుకుంటాను శ్రీలీల, నువ్వు ప్రతి ఎపిసోడ్కి వస్తావు అనుకుంటావు గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, వాడతానమ్మా, నేను తప్పకుండా మీ శాస్త్రి బామ్ వాడతాను. నాకు వచ్చే తలనొప్పులు తగ్గుతాయని నేను భావిస్తాను. మీకు కూడా ఎటువంటి తలనొప్పులు లేకుండా చాలా షార్ట్ గా స్వీట్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూడాలనుకుంటే మకరందం మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీడే ఒక అనాలిసిస్ ఆర్ రివ్యూ వీడియో పెడతాను, మీరు ఆ రివ్యూ ఫాలో అవ్వచ్చు. బిగ్ బాస్ ఒక జిస్ట్ మీరు ఫాలో అవ్వచ్చు. స్టే ట్యూన్ టు మకరందం మీడియా. నా అనాలిసిస్ అండ్ రివ్యూస్ నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ ప్రెటీ న్యూ ఛానల్ అండ్ మేము చాలా డెడికేటెడ్గా చేస్తాం ఈ వీడియోస్ ఫర్ షూర్. And thank you so much for watching today's launch episode review. Bye.